ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. శ్రీశైలం మహాక్షేత్రంలో 215 కోట్ల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన అనంతరం మీడియాతో మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. జగన్ లాంటి పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేసేవాడిని వదిలేసి చంద్రబాబు లాంటి దుర్మార్గుణ్ణి తెచ్చుకొని కొరివితో తలగొక్కుంటామా అని ప్రజలే అంటున్నారని విమర్శించారు. 5 సంవత్సరాల తెలుగుదేశం హయాంలో ఏం ఖర్చు పెట్టారు చెప్పండి? ఉన్న గుళ్ళన్నీ కూడా కూల్చేశారు. జేసీబీలు 200 పక్కలైన తీసుకొచ్చారు. మనం అది ఆయన 2019లో ఇన్ని పథకాలు నేను అమలు చేస్తానంటే వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల కోసం ఓట్ల రాజకీయం చేసి ప్రజలకి మోసం చేస్తాడని అంటే వాళ్ళు చేశారు కదా. అంతకుముందు 2014లో 650 హామీలు ఇచ్చి ఎగ్గొట్టి మోసం చేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే నాలాగే ఈవేళ కూడా ఓట్లు వేయించుకుని ఎగ్గొట్టేస్తారేమో అనుకున్నాడు. దుబారా ఖర్చు చేసి ఎక్కడెక్కడ 5 స్టార్ హోటల్లో సంవత్సరాల తరబడి ఈ సొంత ఇల్లు కట్టుకోవడానికి 5 స్టార్ హోటల్లో కింగ్ సూట్స్ రోజుకి 3 లక్షలు రూమ్ అద్దె. ఇంటికి డౌన్ చేయాలమ్మా. 2 సంవత్సరాల పాటు ఒక కాఫీ తాగితే 350 రూపాయలు. అక్కడ ఉండి విచ్చలవిడిగా దుబారా చేసి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకుని వాళ్ళు దోషిగా పట్టుబడిపోయి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి రకరకాలుగా మాట్లాడితే ఎవరు సహించగలం? సామాన్య ప్రజలే సహించలేకపోతున్నారు. నువ్వు చేసిన దుర్మార్గం నువ్వు చేసేసి వాళ్ళు ఒక మంచి పరిపాలన అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చొరవతోటి మేము అంతా సుఖంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ పథకం మాకు రాలేదని అడిగే పరిస్థితి లేకుండా ఆయన ఒక పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసి మాకు అందుబాటులో ఉంచాడు. మరి ఇటువంటి గొప్ప పరిపాలన వదిలేసుకుని మళ్ళీ నీ దుర్మార్గుడిని మేము కోరి తెచ్చుకొని కొరువుతో తలగోక్కుంటాం అనుకున్నావా అని చెప్తున్నారు ప్రజలు. ప్రశాంత్ కిషోర్ అన్న వ్యక్తి ఒక అంటే దళారంటే మీరు రాంగ్ మీనింగ్ తీసుకోకండి. ఏదో అతను ఒకసారి సంధానకర్తగా ఉంటూ ఏదో చేసేవాడు. కొంతకాలం మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అటువంటి సంధానకర్తగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టుకోవాలని ఒక ఆశ కలిగింది. ఆయన ముందు దేశ రాజకీయ నాయకులందరూ కలిసి ఎవరు కూడా ఈ బీజేపీకి ఇండివిజువల్గా ఎవరు పోటీ సరిపోరు కాబట్టి వాళ్ళందరినీ కూడా అనుసంధానం చేసి తనేదో ఒక పైకి వెళ్ళిపోవాలని ఒక ఆలోచన చేసినట్టు అది బెడిసికొట్టేది. అట్లీస్ట్ బీహార్లో ఉన్నాను కాబట్టి బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందని ఒక పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు వచ్చిన స్పందన చూసి ఆయన కూడా మొదలెట్టాడు. అక్కడ ఎలా జరిగింది ఏంటన్నది ఆయనకి ఆ అనుభవం ఆయనకే తెలుసు. ఎక్కడ పత్రికల్లో కూడా మనం ఎక్కడ చదవలేదు. అయితే అసలు దగుల్బాజీ రాజకీయాలు చేసిన చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ గురించి చేసిన కామెంట్లు ఒకసారి గుర్తు తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే సలహాలు ఇచ్చి ఆయన కొన్ని సలహాలే తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రశాంత్ కిషోర్ మొత్తం ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు నడవలా. ఆయన కొన్ని సూచనలు సలహాలు ఏదైనా ఈ సోషల్ మీడియాని ఎలా చేయాలి ఏంటో అన్నది కొంతవరకు వర్కౌట్ చేశారు. మిగిలిందంతా ఆయన కష్టం. ఆయన పాదయాత్రలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర చూశారు ప్రజలు. ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చూశారు. ఆయన సహనాన్ని, ఓపికని, ఆయన యొక్క ఆప్యాయతని, ఆయన కష్టాన్ని ఎక్కడో రాజశేఖర రెడ్డి గారి కొడుకేంటి ఏ రోజుకు ఆ రోజు రోడ్డు పక్కన ఒక టెంట్ వేసుకుని టెంట్లో పడుకోవటం ఏంటి? ఏం తక్కువ తిరుగుతున్నాడు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి తండ్రి ఎలా అయితే తెలుసుకున్నాడో
తండ్రి చెప్పినట్టుగా కాకుండా నేను నా స్వయంగా నేను తెలుసుకుంటాను. నేను వెళ్ళి ఆయన తెలుసుకున్న అభిప్రాయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఒక డైరీ రూపంలో నిక్షిప్తం చేసుకుని ఆయన ఇవాళ వచ్చిన తర్వాత ఆయన అనుభవాలన్నీ ప్రజలటువంటి ఇబ్బంది పడకూడదని ఆయన పరిపాలనలో ఆ మార్పు తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ప్రశాంత్ కిషోర్ ఎంతమంది సలహా ఇచ్చాడు, ఎన్ని చోట్ల ఓడిపోయింది, ఎన్నో చోట్ల ఓడిపోయింది. దానికి ప్రశాంత్ కిషోర్ అన్న సంబంధం చెప్తాడు. ప్రశాంత్ కిషోర్ వాళ్ళ చంద్రబాబు నాయుడుకి ఏంటంటే మొన్నటి వరకు ప్రశాంత్ కిషోర్ అన్నవాడిని అనరాని మాటలు అన్నాడు. బీహార్ నుంచి ఎవడో వచ్చాడు పోటుగాడంట, ఈ పోటుగాడు వచ్చి మాకేం నేర్పుతాడు, మమ్మల్ని ఏం చేస్తాడని చెప్పాడు. మరి వాళ్ళ ఏం అవసరం వచ్చి ప్రశాంత్ కిషోర్ కాళ్ళు పెట్టుకుని తీసుకొచ్చారన్నది వాళ్ళ సమాధానం చెప్పారు. ఇప్పుడు టీడీపీకి క్యాండిడేట్లు దొరుకుతారా, ఎవరి నెత్తి మీద బసవాసులు హస్తం పెడతాడో దీనికి మనం ఎక్కడ మాసైపోతామని పారిపోతున్నారు కాన్స్టిట్యున్సీలో. ఎవడన్నా అక్కడక్కడ కొత్తగా పొద్దురగని ఎవడో అంత ఏదో సామెత చెప్తారు, ఎందుకు మాట అటువంటి వాళ్ళు దొరుకుతున్నారు. ఏదో నాకు పేరు 10 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, నా పేరు ఎవడో చెప్తలేదు, ఈ రకంగా అయితే చెప్తాడేమో అనుకుని కొత్తగా తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయా అన్నది బ్యాక్గ్రౌండ్ చూసి భూతత్వంలో ఎదుగుతున్నాడు. అంతేగాని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చంద్రబాబుతో టచ్ ఉంటాడు. ఇవాళ మేము గేట్లు తెరిస్తే చంద్రబాబు నాయుడు సగం సీట్లో పోటీ చేయడానికి అభ్యర్థులే లేడు. ఇక జనసేనకు సంబంధించి అది ఎంత చెప్పినా కూడా తక్కువ. ఎందుకంటే అతను చేసిన దౌర్భాగ్యమైన కాపు సామాజిక వర్గం తలదించుకునేలాగా చంద్రబాబు నాయుడు విషయంలో అతను ప్రవర్తించిన తీరు, రోడ్డు మీద అడ్డంగా పడుకునే దగ్గర నుంచి రిమాండ్ ఖైదీగా న్యాయస్థానం ఆయన దోషిగా నిలబెట్టి జైల్లో పెడితే సాష్టాంగ నమస్కారం చేసి జీవితాంతం చంద్రబాబుతోటే కలిసి రాజకీయం చేస్తానని చెప్పి దౌర్భాగ్యం అన్నదే ఆయన పట్టిన కర్మది. దానికి కాపు సామాజిక వర్గానికి ఏమీ సంబంధం లేదు. కాపు సామాజిక వర్గాన్ని ఆయన ఎప్పుడు సమర్థించలేదు. కాపు నాయకుడికి జరిగిన అన్యాయాన్ని ఆయన ఎప్పుడు ఖండించలేదు. కాపులకి చంద్రబాబు నాయుడు ద్వారా జరిగిన ద్రోహాన్ని ఎప్పుడు ఎత్తుచూపలేదు. ఏ రకంగానూ కూడా కాపు సామాజిక వర్గానికి నేను బాధ్యత వహిస్తున్నాను, నాయకత్వం వహిస్తున్నాను అంటానికి అతనికి ఏ విధమైన అర్హత కూడా లేదు. సరే ఎవరో ఒకరు అందరూ తరగో పార్టీ పెడతారు అనుకుంటున్నారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు జిల్లా పరిషత్ సీఓ భూపతి చిరంజీవి తెలిపారు. మంగళవారం జలదంకి మండలంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ సింగయ్య ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి 5 క్రీడలతో ప్రారంభించబోతున్నాము. ఈ కార్యక్రమానికి సంబంధించి జలదంకి మండలంలో క్రీడాకారుల రిజిస్ట్రేషన్ కార్యదర్శులు సహకాలంలో విజయవంతం చేశారన్నారు. ఈ నెల 15వ తారీఖు నుంచి సచివాలయాల పరిధిలో క్రీడలను ప్రారంభించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతి సచివాలయం పరిధిలో 5 క్రీడలకు సంబంధించి 20 జట్లు ఉండాలన్నారు. క్రీడాకారుల పేర్లు, వయసు, ఆడే ఆట సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సీఓ భూపతి చిరంజీవి తెలిపారు. మనకి ప్రశంసించారు, మీ సెక్రటరీలు బాగా చేశారు. మనం చేసిన తర్వాతే సార్ మనల్ని అడ్డం పెట్టి మిగిలిన జిల్లా అంతా చేయించారు. మీ వల్ల నాకు కూడా అంతా జిల్లా అంతా నాకు పెట్టింది. 3 మండలాలు కలిస్తే సార్ని జిల్లా మొత్తం మానిటరింగ్ అప్ చెప్పండి. సీఓ దగ్గర మండలాలు ఎండోలు బాగా చేస్తున్నారు, మిగిలిన కూడా చేయించండి అని చెప్పి మొత్తం భారం అంతా సార్ మీద పడింది. అది ఇప్పుడు రిజిస్ట్రేషన్ పార్ట్ 100% కంప్లీట్ చేశాం కాబట్టి కొంచెం యాక్టివ్ లీడ్ తీసుకోవాలి సెక్రటరీ గారు. ఇది మా మీద భారం పడింది అనేది కాదు, సెక్రటరీ ఉద్యోగమే మోటివేషన్ మొబిలైజేషన్.
కాబట్టి కొంచెం లీడ్ తీసుకొని ఈ 2 రోజులు కొంచెం ఎక్కువ టైం అయినా స్పేర్ చేసి టీమ్స్ ఫార్మేషను, వాళ్ళకి అవేర్నెస్, తర్వాత వాళ్ళకి లాజిస్టిక్స్, సార్ చెప్పినట్లుగా ఏ టీము ఎవరితో ఆడుతున్నారు, ఎప్పుడు ఆడుతున్నారు వాళ్ళకి ఇన్ఫర్మేషను, కొంచెం ఒక స్కూల్ హెడ్ మాస్టర్ లాగా మీరు దాన్ని లీడ్ చేయాలి. వాలంటీర్ సపోర్ట్ తీసుకోండి. అందరు కాకపోయినా 4-5 యాక్టివ్ వాలంటీర్లు ఉంటారు. వాళ్ళని 2 రోజులు పూర్తిగా వాడండి. వాళ్ళకి సరైన గుర్తింపు వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చేయాలి. అంతేగాని డిస్పోజ్ చేయబడండి. సార్ చెప్పినట్టు పని పూర్తయిన దాకా ఈ 2 రోజులు మనకి మోస్ట్ ఇంపార్టెంట్. 1 రోజు 2 రోజులు ఉంటుంది మీ సచివాలయం స్థాయిలో. అందరితో మీరు పని అయిపోతుంది. తర్వాత కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తాము. ఎవరు తప్పించుకొని పోయే ప్రయత్నం చేయదు. అంటే అర్థం చేస్తాను కదా, 1-2 ఉన్నారు ఆ దృష్టిలో. అలాంటి ప్రయత్నం చేయకుండా పూర్తయినంత వరకు దీన్ని విజయవంతం నడిపించండి. రిజిస్ట్రేషన్ ఎట్లాగే మనం బాగా చేసామనిపించుకున్నామో గేమ్స్ కూడా పండగ వాతావరణంలో చేశారనిపించుకునేటట్లుగా కృషి చేయండి. మీరు కృషి చేయడం మొదలు పెడితే అందరూ వచ్చేస్తారు, పోటీకి వస్తారు. తప్పనిసరిగా ఎవరు ఏం జరుగుతుందిలే అని మాత్రం అనుకోబోకండి. తప్పనిసరిగా మనం మంచి పండగ వాతావరణంలో ఆటలు అంటేనే పండుగ. మీరు చూసుంటారు, ఏదన్నా తిరణాలకు కానీ ఏదైనా ఆటలు పోటీలు పెడితే స్టార్ట్ చేసినప్పుడు ఎవరు రాదు, కానీ ఆటలు అయిపోయేసరికి అందరూ ఉత్సాహంగా పాడేవాడు, ఊరు ఉంటే కదిలి వచ్చేస్తారు. అట్లాగే మన ఆడియన్స్ రిజిస్ట్రేషన్ మీరు కొంచెం ఇబ్బంది పడరు, కానీ రేపు ఆడియన్స్కి చాలామంది వస్తారు చూడడానికి. అదే ఉత్సాహం తయారవుతుంది, తిరణాల్లాగా తయారవుతుంది. కాబట్టి మీరు దీన్ని లీడ్ తీసుకోండి. సార్ చెప్పినట్లుగా తోసివేసే దూరంలో కాకుండా విజయవంతం చేసే దూరంలో కనుక లీడ్ తీసుకుంటే అందరూ సహకరిస్తారు. మంచి ఆట కాబట్టి ఇందులో పార్టీలకి ప్రమేయం కూడా ఏం లేదు కాబట్టి చక్కగా అందరిని కలుపుకొని మాట్లాడించారు. మమా అనిపించద్దు. ఇప్పుడు ఎంతో దాదాపు ఒక 2 నెలల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు దీనికోసం. ఆడుదామందరూ అంటే మీరు ఒక్కరోజు చూసుకోమనిపిస్తే మళ్ళీ బాగోదు. ఉదాహరణకి ఇంకా కేశవాలను తీసుకెళ్ళి జమ్మపాలనతో వాడచ్చు. అది మన చేతిలో లేదు. అది ఇప్పుడు వాళ్ళే ఫిక్స్ చేస్తారు కాబట్టి దాన్ని ముందు ఫస్ట్ మీరు చేయాల్సింది సచివాలయం లెవెల్లో కంప్లీట్ చేసేయాలి గేమ్స్. సరే మండల స్థాయి వచ్చే టైంకి దాన్ని మళ్ళీ చూడడం జరుగుతుంది. సో దాని తగ్గట్టు లాజిస్టిక్స్ అన్నీ కూడా ఏర్పాట్లు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. సరే మీ ఎంపీడీ గారి ఆధ్వర్యంలో రేపు ఆల్ ప్రజాప్రతినిధులు కావాలి, ఎవరైనా కావచ్చు, వాళ్ళతో ఏర్పాటు చేసుకోవడం. ఎవరైనా ఉంటే మనకి ఇవన్నీ కూడా మీరే అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి అందరూ కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలి. మండల స్థాయిలో అందరూ కూడా విన్నర్స్ వస్తారు. అక్కడ సచివాలయంలో ఎవరైతే విన్నర్స్ వస్తారో మీ 13 సచివాలయాల్లో 13 టీంలు ఖచ్చితంగా అక్కడికి వస్తాయి. అంతే కదా. ఈ 13 టీంలకు సంబంధించి ఏదైతే విన్నర్స్ మీరు ఆటోమేటిక్గా సచివాలయంలో అయిపోయిన తర్వాత ఇదే ఫిక్సింగ్ అంతా కూడా వాళ్ళే చేస్తారు, మన సంబంధం లే. రేపు ఒక 5-6 గ్రౌండ్స్ బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకున్నాం మనం. అయితే మనం నిర్వహించాలనుకున్నా ఆ గ్రౌండ్స్ కూడా ప్రిపేర్ చేయాలా. టీమ్స్ రెడీ పెట్టుకుని ఆ గ్రౌండ్ ప్రిపేర్ కాకపోతే మనం వేస్ట్ కదా. అదే ఒకసారి చూసుకోండి. అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఆ రోజు ఏదైతే చేసి పెట్టుకోవాలా డేట్స్ అందరి. ఉదాహరణకి సాయంత్రం లేకపోతే 2వ తర్వాత వచ్చేవాడి షెడ్యూల్లో ఉదాహరణ 16వ తారీఖు వాడిని 15వ తారీఖు రమ్మన్నాం అనుకో, అది చూసి వేస్ట్ అవుతుంది. మన రేపు రాడు. ఏ డేట్ రావాల్సిన ఆ డేట్ మాత్రం ఇంటిమేట్ చేయాలా. అదేవిధంగా కెప్టెన్ యూనిఫామ్ని మనం వాడుకోవడానికి. నమస్కారం అండి. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఈరోజు మన జల్లంక మండలంలో ఎంపీడీ గారి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటిదాకైతే మనం 5 టీమ్స్ 5 గేమ్స్లో మనం ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. దానికి సంబంధించి ఆల్రెడీ ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ అయితే మన జల్లంక మండలంలో సక్సెస్ఫుల్గా చేశారు. ఈ ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా టీమ్స్ ఫామ్ చేసే కార్యక్రమం ఒకటి ఉంది. టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత రేపు 15వ తారీఖు నుంచి ఈ మండల స్థాయిలో సచివాలయం స్థాయిలో ఈ గేమ్స్ అన్నీ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. సచివాలయం స్థాయి అయిపోయిన తర్వాత ఏదైతే అక్కడ గెలుస్తారో వాళ్ళందరూ కూడా మండల స్థాయికి తీసుకొచ్చి అక్కడ కూడా వాళ్ళందరి చేత ఈ 5 గేమ్స్ ఆడించడం. అదేవిధంగా మండల స్థాయిలో విజేతలందరూ కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్లో అంటే ఉదయగిరి దగ్గర వీళ్ళందరూ కూడా ఆడించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేదానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.
దీంట్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. అది మహిళలు కావచ్చు, లేకపోతే పురుషులు కావచ్చు, ఎవరైనా కూడా ఈ 5 గేముల్లో పార్టిసిపేట్ చేసి స్వచ్ఛందంగా అయినా వాళ్ళైనా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేకపోతే సచివాలయం వచ్చి చెప్పినా కూడా మేమంతా కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రేపు 15వ తారీఖున జరగబోయే ఈ గేమ్స్ అన్నీ కూడా ప్రతిష్టంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు వీళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి ఈ గేమ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసే దానికోసం ముందుగా ఈ గ్రౌండ్ ప్రిపరేషను, మరి టీమ్స్ ఫార్మేషను, వాళ్ళకు కావాల్సిన వసతులు అన్నీ కూడా కల్పించేదానికి ఇక్కడ మన ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడంతా కూడా రేపు 15వ తారీఖున జరగబోయే ఈ గేమ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరుగుతాయని, అందరూ కూడా ఎక్కువ మంది కూడా ప్రేక్షకులు కూడా దీంట్లో వీక్షిస్తారని, అదేవిధంగా గేమ్స్ అనేది మీ అందరూ తెలుసు కదా, ఇది ఒక హాబీలాగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. అంతా కూడా ఈ దాదాపు ఒక 40 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యి ఉత్సాహంగా పాల్గొనాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నాకు ఈ ఉదయగిరి కాన్స్టిట్యున్సీకి ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ 8 మండలాల్లో కూడా అందరి సహకారంతో, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి సహకారంతో ఈ ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నాం. దాంతోపాటు అందరూ కూడా మాకు సహకారం మరియు ప్రచారం కూడా చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన, పెద్దపౌని బస్టాండ్, కావలి, నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107. ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. దిగదుడిసిన నిమ్మకాయలు, అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం, దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు. దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, సంతానం కలగకపోవడం, వివాహం జరగకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, కుటుంబంలో ధన నష్టం జరగటం, అప్పుల పాలవటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, అనారోగ్యం పాలవటం, పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం, ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుచున్నారని తెలుసుకోండి. నరదిష్టి, నాగదోషం, చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వశీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం 15 రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి సంప్రదించండి. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన, పెద్దపౌని బస్టాండ్, కావలి, నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107.